హరహర మహాదేవ శంభో శంకర. వృశ్చిక రాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ కూడా చెప్పనటువంటి 9 పచ్చి నిజాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. అంటే వీరి జాతక ప్రకారం కుజగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అంటే కుజగ్రహం అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది వీరికి. ఆ కుజదోషాలు అనేవి వీరి జాతకపరంగా ఉండి చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉండటానికి కారణమవుతాయి. అంటే చాలా వరకు కూడా ఈ కుజదోషాల వలన కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగానే మారుతుంది. క్షణక్షణం కూడా వీరికి మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ నరకం అనేది అనుభవిస్తూనే ఉంటారు. మంచికి పోయినా సరే చెడు, మంచి చెప్పినా చెడే. అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పడేస్తూ ఉంటారు. జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టినవారు, అవసరం తీరిపోయిన తర్వాత వీరితో నువ్వేం చేశావు మాకు అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఈ వృశ్చిక రాశి వారు మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఎంత బతుకుని భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారే గుండెల మీద తంతూ ఉన్నారే అని కొన్నిసార్లు వీరు నలిగిపోతూ ఉంటారు. కాకపోతే వీరికి ఆ మంచితనం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన ఒక్కొక్కసారి కుటుంబంలోనే సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి కుజగ్రహం అనేది అనుకూలంగా లేకపోవటం వలన వీరికి ఎక్కువగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ రాశివారు దైవారాధన చేసుకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉండాలి. ఏదైనా దేవాలయానికి వెళ్ళటం, పూజలు చేయటం, శివారాధన చేసుకోవటం, శివాలయానికి వెళ్ళటం ఇలాంటివి చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండవది ఏమిటంటే వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకోవాలి అని అంటే వీరు చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులవ్వచ్చు, స్త్రీలవ్వచ్చు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతో, విశాలమైనటువంటి నుదురుతో చాలా చక్కగా ఉంటారు. అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుంది. వీరి యొక్క మంచితనం అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటుంది. ఆకర్షణీయంగా ఎదుటివారికి కన్ను కూడా తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమనే చెప్పుకోవచ్చు. చాలా చక్కగా అందంగా ఉంటారు. ఆడవారే కాదండి, పురుషులు కూడా అంతే. పురుషులు కూడా మంచి హైట్తో, మంచి పర్సనాలిటీతో, మంచి హెయిర్ స్టైల్తో చాలా వరకు ఎక్కువ మంది ఆకర్షణీయంగానే ఉంటారు. అంటే కొంతమంది కొంచెం హైటు అటు ఇటు అవ్వవచ్చు. కొంతమందికి రంగు తక్కువగా ఉన్నా కూడా వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ ఉట్టి పడుతూనే ఉంటుంది. కాబట్టి వీరికి చాలా వరకు సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నప్పటికీ వీరికి ఉన్నటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన చాలా వరకు వాటిని నెట్టుకొస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎక్కువ సమస్యలు వీరి దగ్గరికి వచ్చినా సరే అవి ఎక్కువసేపు నిలబడలేవు. వీరి యొక్క అదృష్టం ముందర ఈ విషయం మాత్రం చాలా లక్కనే చెప్పుకోవచ్చు. ఇది రెండో పాయింట్. ఇక మూడవది, వృశ్చిక రాశి వారికి కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగానే ఉంటాయి. అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో, ఓర్పు, సహనము, త్యాగము ఏదైనా సరే కుటుంబం కోసం అవసరమైతే త్యాగం చేస్తారు. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఎలాగైతే ఉంటాయో అలాగే కోపము, ఆవేశము కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే వీరికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మంచితనం ఎక్కువైనప్పుడు అది ప్రేమ పగగా మారే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు కదా, అంతగా ఆ ఆవేశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారి ప్రేమ అనేది నిజం కాబట్టి. వారి యొక్క ఆవేశం వెనక అంత బాధ అనేది ఉంటుంది. కనిపించిన ప్రేమ కూడా దాగి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం కనుక ఎవరైనా తెప్పించారంటే వీరి దగ్గర నుంచి ఏం జరిగిద్దా,
ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిద్దా అని అవతల వాళ్ళైతే ఖచ్చితంగా వణికిపోవాల్సిందే. వీరి కోపము ఆవేశము ఆ విధంగా ఉంటుంది. మనం మంచి చేస్తున్నాం కదా, మనం మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోపోయినా పర్వాలేదు, మన గురించి ఏదైనా చెడుగా ప్రచారం చేసినప్పుడు అది వీరు తట్టుకోలేరు. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకోలేరు. చెయ్యందించిన చేతినే ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారు కదా అని వారి మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాల వలనే, ఇలాంటి మనుషుల వలనే వీరికి చాలా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. పరిస్థితుల వలన ఎదురైనటువంటి గాయాల కన్నా మనుషుల వల్ల ఎదురైన గాయాలనేవి వీరి గుండెకు గట్టిగా తగులుతాయి. కాబట్టి వీరు చాలా వరకు కూడా ఆ వాతావరణం వలన వీరికి డిప్రెషన్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ కూడా ఎవరి సింపతి కోసం అస్సలు ఎదురు చూడవద్దు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడవద్దు. ఎవరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మనకు ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన అర్థం చేసుకుంటే చాలు. మీరు మీ జీవితాన్ని అంతే కొనసాగించండి. ఇది 3వ పాయింట్. ఇక 4వది ఏమిటంటే, వృశ్చిక రాశి వారికి అన్నం పెట్టిన చెయ్యి అనేది వీరికి విషంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వలన కొంచెం ప్రేమ అనేది వీరు జనం మీద చూపిస్తూనే ఉంటారు. అంటే కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా మనం చూపించినట్లయితే అతిగా ప్రేమించటం, అతిగా వారికి కావలసిన దానికంటే కూడా ఎక్కువగా అందించటం, ఇలాంటి వాటి వలన వీరి విలువ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి తెలియటం లేదు. అది పిల్లల మీద అవ్వచ్చు, మనం అనుకునే మనుషులు కూడా మీ విలువ అనేది అస్సలు తెలియటం లేదు. కాబట్టి మీరు ఏదైనా సరే అతిగా చేయటం మానుకోండి. అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు, అతిగా కోప్పడొద్దు. ఏదైనా సరే మనం మనుషులమే కదా, వాళ్ళు ఎలా మనుషులో మనం కూడా అలాగే మనుషులం కదా. మనకు మన బిడ్డలు పుట్టారు కాబట్టి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే తాపత్రయం, తపన ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ క్రమంలో మనల్ని మనం ఎక్కడా కూడా సహనం కోల్పోకూడదు. మనకున్నటువంటి గౌరవ మర్యాదలను పోగొట్టుకోకూడదు. అలాగే వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి. కష్టం విలువ, సుఖం విలువ. కష్టం విలువ తెలియజేసినప్పుడే కదా సుఖం విలువ అనేది వారికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే అతిగా చేయకుండా ఉంటే మీకు చాలా మంచిది. అలా చేయటం వలన ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మన మనసుకి బాధగా ఉంటుంది కదా. అలాగే ప్రతిసారి కూడా క్షమించాలంటే అది ఎవరి వల్ల కాదు. ఒకానొక క్రమంలో అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బాధల వలన కోపం అనేది వస్తుంది, మనసుకు బాధ అనేది కలుగుతుంది. కాబట్టి అలా బాధపడవలసినటువంటి సందర్భాలు, అనిపించుకున్నటువంటి ఆ పరిస్థితులు అస్సలు తెచ్చుకోవద్దు. తెచ్చుకోకుండా బాధ్యతలు నెరవేర్చుకోవాలి. ఆ క్రమంలో ఎక్కడో కూడా మీ గౌరవ మర్యాదలను ఇలాంటివి తగ్గించుకోకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వారికి కూడా మీ కష్టము, మీ విలువలు అర్థమయ్యేలా తెలియజేయండి. అంటే ఎదుటి వారికి మీ కష్టం విలువను అర్థమయ్యేలా చేయండి. ఇక 5వది ఏమిటంటే, ఈ వృశ్చిక రాశి వారికి చాలామంది కూడా ఎక్కువగా ఏదైనా బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఒకరి కింద చెయ్యి చాచటం, ఒకరి కింద పని చేయటం వీరికి పెద్దగా నచ్చవు. అందుకని చిన్న పని అవ్వచ్చు, లేదంటే పెద్ద పని కూడా అవ్వచ్చు, సొంతగా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి అనే ఒక తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరికి ఒక్కొక్కసారి గ్రహాలు అనుకూలత సరిగ్గా లేకపోవటం వలన చేసే పనిలో ఎక్కువగా అడ్డంకులు, సమస్యలు వస్తూనే ఉంటాయి. కొంతమంది మనుషులకు కూడా మీకు సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో మన టైం బాగోలేక, అంటే గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అని వారు మనసులోనే బాధపడతారు. కానీ ఇలాంటి వాటి వలన చాలా మానసికంగా నలిగిపోతారు. అయితే మీరు ఒక వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలా తెలిసినప్పుడు ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే చాలా తక్కువ సమయంలో
ఎక్కువ స్థాయికి ఎదగాలి అని అనుకుంటే దానికి తగినటువంటి గొప్ప గొప్ప రిస్కులు కూడా చేయవలసి వస్తుంది. అయితే ఏది చేసినా కూడా మనం ఎక్కడా కూడా ఎదుటి వారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి. అది కష్టమైనా సరే మనం చేసే ప్రతి పని కూడా నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే మనుషులకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. వాటిని ఖచ్చితంగా తట్టుకోవాలి. అలా తట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో నిలబడే అవకాశం అయితే ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా ఉంటారు. మనకు కూడా శత్రువులు ఎవరు ఉంటారా అని మీరు అనుకోవచ్చు. మీ చుట్టూత మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో మీరు నమ్మకం మీద మన మనుషులే కదా అని ఏదైతే మీ బాధలు చెప్పుకుంటూ ఉంటారో వారు మీకు మిత్రులుగానే ఉంటారు. కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్లే. కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? నమ్మకం మీదనే గట్టిగా దెబ్బ అనేది పడుతుంది. కాబట్టి జనాలకు ఎవ్వరికీ కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. ఎవరికి ఏమీ చెప్పుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తే ఏంటి అని పలకరించి పక్కకి వెళ్ళిపోవాలి. అంతకు మించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా సరే మీ మనసులో నలిగే ఎంత బాధ అయినా సరే ఆ బాధను చెప్పుకుంటే భారం దిగిపోతుంది కదా అని మీరు అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధలను ఎదుటివారితో పంచుకోవద్దు. ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి చూసి అవి విని సమయం చూసి ఇంకా మనల్ని ఏడిపించడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మటం అంత మంచిది కాదు. ఎవరికి కష్టాలను చెప్పుకునే రోజులు కూడా కాదు. కన్నీళ్లు తుడిచే చేతులు ఇప్పుడు లేవనే చెప్పుకోవచ్చు. ఒక నటన టైంపాస్గా మన బాధలు వింటారు. ఆ తర్వాత పక్కకు వెళ్ళి వీళ్ళకి ఇంతే జరగాలి, లేకపోతే ఇంకా వారు కూడా ఒక చెయ్యి వేస్తారు. మన బాధను పంచటంలో దాని మీద మనం చెప్పిన మాటల్లో 100 పెడర్థాలను వెతుకుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరికీ కూడా మీ మనసులోని బాధను చెప్పుకోవద్దు. ఏదైనా సరే ఆ భగవంతుడికి చెప్పుకోండి. లేదంటే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. కుటుంబ సభ్యులంటే భార్య బిడ్డలు, లేదంటే భర్త తల్లిదండ్రి, అంతే. ఇంకా చెబితే తోబుట్టువులు కూడా బయట వాళ్ళే. ఎవరో నూటికో కోటికో కొంతమంది మంచివాళ్ళు ఉండవచ్చు. అందరినీ మనం అనట్లేదండి. చాలా తక్కువ మంది అయితే వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. జనంతో చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది 5వ పాయింట్. ఇక 6వది, ఈ వృశ్చిక రాశి వారు చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటి వారిని చాలా గౌరవిస్తూ ఉంటారు. వీరి విషయాలలో ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి కోపం వస్తుంది. వీరు పెద్దగా ఎవరి విషయాలలో జోక్యం చేసుకోరు. అలాగే వీరి విషయాలలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరికి చాలా కోపం వస్తుంది. అలా చాలా నిదానంగా చాలా కామ్గా ఉంటారు. మాటలు కూడా చాలా తక్కువగానే మాట్లాడతారు. అవసరమైతే తప్ప గబుక్కున నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదు. కాకపోతే వీరి ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి కొంచెం కంగారు, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా వీరికి పరిస్థితుల వలన కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య మానసికంగా బాగా నలిగిపోతారు. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మీరు కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టిని ఉంచుకొని కాస్త ధ్యానం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలి. అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు. ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. మీ పనులు, మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం అయితే ఉంటుంది. ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారతాయి. కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టిని పెట్టాలి. ఇక 7వ పాయింట్, వృశ్చిక రాశి వారికి ధనపరంగా, ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదు. అంటే చిన్న వయసులో తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరికి వివాహమై
బాధ్యతలు నెత్తి మీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం, డబ్బు విలువ తెలుసుకోవటం. గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు, ఎక్కువగా లక్షలకు లక్షలు, కోట్లకి కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా సరే వీరికి అవసరాలకైతే సంపాదన అనేది ఖచ్చితంగా వస్తుంది. వీరి భవిష్యత్తులో కూడా వెనకమాల ఒక రూపాయి అనేది తప్పనిసరిగా వేసుకోగలుగుతారు. వీరి యొక్క అవసరాలను కూడా తీర్చుకోగలుగుతారు. అప్పులు ఎన్నైనా ఉండనివ్వండి, అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలోనే బయటపడతారు. కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకున్నారు. వీరి జీవితంలో ఖచ్చితంగా వీరికి నూతన గృహ నిర్మాణం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. అంటే సొంతిల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదంటే ఒక భూమి కూడా అవ్వవచ్చు, పొలం అవ్వచ్చు, ఒక బంగారం అవ్వచ్చు. ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక 8వది, మీరు మధ్యవర్తిగా ఎవరికీ కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవరికైనా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు ఎవరికైనా సరే అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉంటే మాది పూచి అని చెప్పి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇప్పించటం, ఏదైనా విషయాలలో మధ్యలో తలదొర్చడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. మధ్యలో మీ మీదకే వచ్చి ఆ సమస్య అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా మీరు ఎవరి విషయాల్లోనూ తలదొరచవద్దు. అసలు మీరు పట్టించుకోవద్దు. డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు. ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావటం చాలా కష్టమైపోతుంది. కాబట్టి అలాంటి సమస్యలు కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇక 9వది, ఈ వృశ్చిక రాశి వారు జీవిత పరంగా అంటే కొంతమందికి ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి చక్కగా వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అలాగే మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది. జీవితంలో అయితే మీరు ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరే కూర్చొని ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. రావాల్సిన దగ్గర నుంచి ధనం చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు, కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు రాబోయే రోజుల్లో బాగుంటుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడినైతే గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిలో హైలైట్స్ ఈ 9 పాయింట్స్. కాబట్టి మేము చెప్పిన విధంగా మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగా ఉండటం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు, నేను చెప్పిన విధంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది.